పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఔత్తమ పుస్తక బైబిల్, ఔత్తమ పుస్తక ಬೈಬಲ್. ದಿನ ದಿನ ಓದುವೆ, ಆತ್ಮಶುದ್ಧಿ ಹೊಂದುವೆ, ಆ ಉತ್ತಮ ಪುಸ್ತಕ ಬೈಬಲ್. The best book to read is the Bible. The best book to read is the Bible. If read it will help you all the way. All the best book to read is the Bible. చివరిగా కొన్ని మాటలు చదువుకుందాం. తర్వాత మనం ప్రభు యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పొందుదాం. రెండు దినవృత్తాంతములు, సెకండ్ క్రానికల్, రెండు దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. రెండు దినవృత్తాంతములు, రాజుల గ్రంథం తర్వాత ఉంటుంది. రెండు దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయాలు గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించి మనందరితో కూడా మాట్లాడునుగాక. తన ఎడల యథార్థ హృదయము గల వారిని దేవుడు బలపరచుటకై లోకమంతా ఆయన దృష్టి సంచారం చేస్తుందంట. లోకమంతా దేవుని కళ్ళు చూస్తూ పోతున్నాయంట. ఎవరు యథార్థంగా ఉంటారో వాళ్ళని బలపరచేదానికి, వాళ్ళకి బలమిచ్చేదానికి. యథార్థవంతులు అంటే తెలుసు కదా, యథార్థత అంటే తెలుసా తెలీదా? తెలుసా? చూడు, అబద్ధం లేకుండా యథార్థంగా మాట్లాడు అని అంటారు. కాబట్టి దేవుడు ఎవరిని బలపరచాలనుకుంటున్నాడంటే యథార్థమైన హృదయం కలిగిన వారిని బలపరచాలి. లేకపోతే యథార్థవంతులు ఎవరున్నారో అని లోకమంతా ఆయన దృష్టి కళ్ళు చూస్తూ పోతున్నాయంట. ఎందుకంటే చదవండి ఎవరైనా ఒకరు, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఇదొకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను కానీ వివిధమైన తంత్రాలు కలిగించిన వారుగా మారిపోయారంట. దేవుడు మనుషుల్ని ఎట్లా సృష్టించాడంట? యథార్థవంతులుగా సృష్టించాడంట. ఏ కపటము, ద్వేషము, మోసము, దొంగతనము, తంత్రంగా నటించడము, నాటకం చేయడము, ఇట్లాంటివన్నీ, అట్లాంటి మనస్సు హృదయంలో దేవుడు మనుషులు సృష్టించలేదు. ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా మనుషుల్ని పుట్టించాడంట. అయితే ఆ యథార్థత ఆదాములో నుంచి కోల్పోయారు. ఆదాముకు చెప్పాడు, ఆదామా నువ్వు ఈ చెట్టు ఫలాన్ని తినద్దు అంటే తిన్నాడు. ఇప్పుడు దేవుడు వచ్చాడు, నేను తినద్దు అన్నదాన్ని నువ్వు తిన్నావా అంటే ఏం చెప్పాలి? తిన్నాను అని చెప్పాలి. తినేశాను ప్రభా, తినద్దు అన్నావు,
అయితే తినేసాను, తప్పిపోయాను, యథార్థంగా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఏమన్నాడంటే, నువ్వు నాకు ఇచ్చిన భార్య ఆమె తినమంటే నేను తిన్నాను అన్నాడు. ఆమె మన్ను తినమంటుంది, తింటావా? పేడ కలుపుకొని తినమంటుంది, తింటావా? ఆయన అడగలేదు దేవుడు. ఆయన కూడా న్యాయవంతుడు కాబట్టి సరే ఆమె దగ్గర పోయాడు. ఏమ్మా, ఈ చెట్టు పొలం తినద్దని చెప్పానే, ఎందుకు తిన్నావు? అయ్యా, బుద్ధి గడ్డి తిని. అంతేనా? తిన్నానని ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోలే. ఆమె కూడా ఒప్పుకోలే. ఏమన్నదంటే, అయ్యా, నువ్వు సృష్టించిన సృష్టి ఈ సర్పం, ఆ పాము నన్ను మోసం చేసిందయ్యా అన్నాడు. పోనేమో అది మోసం చేస్తే నీకు బుద్ధి లేదా అని అడిగిండ దేవుడు? పోనీ అడగలే. సరే పాము దగ్గర పోయిండు, సర్పం దగ్గర పోయిండు. హలో, ఎందుకు వీళ్ళు మోసం చేశావు? ఎందుకు వాళ్ళు ఆ చెట్టు పండు నేను తినద్దని చెప్తే నువ్వు తినని ఎందుకు చెప్పావు అని సర్పంతో అడిగితే, సర్పం ఏం చెప్పింది? అది ఒక దొంగ, అది ఎందుకు మాట్లాడుతుంది? మౌనంగా ఉంది, మూగిపోయింది. ఏం పోయింది? నోరు లేదు. తప్పు చేసి దొరికిపోయింది కదా. అందుకే భూ జంతువులన్నిటిలో సర్పం, పాము అనేది శపించబడుతుంది. ఇప్పుడు ఆదాం దగ్గరికి వచ్చాడు. ఇదిగో, మనమైతే అదే మాట్లాడతాము. సరే, సర్పం వచ్చి మీ భార్యను మోసం చేస్తే, మీ భార్య వచ్చి నిన్ను మోసం చేస్తే నువ్వు ఎట్లా మోసపోతావయ్యా? సరే, మోసపోయారు, ఓకే, యథార్థంగా ఒప్పుకోవచ్చు కదా. దేవా, ఏదో బుద్ధి గడ్డి తిని, ఏదో వాళ్ళ మోసంలో, వాళ్ళ మాయలో పడి, అవ్వ మాయలోనో పాము మాయలోనో పడి మేము తినేసామని యథార్థంగా ఒప్పుకుంటే ఎంత బాగుండేది. అయితే తంత్రంగా అబద్ధాలకి, మోసాలకి దారితీసింది. అందుకే దేవుడు అన్నాడు, దేవుడు మనుషుల్ని యథార్థవంతులుగా సృష్టించాడు కానీ వివిధమైన తంత్రాలు కలిగిన వారుగా, అబద్ధికులుగా, కపటముతో ఉన్నవారుగా సృష్టించలేదు. అందుకే లోకమంతా చూస్తున్నాడంట, ఎవరైనా యథార్థముగా మాట్లాడేవాళ్ళు, జీవించే వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళని బలమిచ్చేదానికి, బలపరిచేదానికి చూస్తున్నాడంట. అట్లా ఆదాము మొదలుకొని ఇంతవరకు కూడా అందరూ కూడా యథార్థంగా ఒప్పుకోలేరు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనలో ఉన్న ఆ రహస్య జీవితాన్ని, ఆ సీక్రెట్గా బ్రతుకుతున్న ఆ మనస్తత్వాన్ని జీవించకూడదు, దాన్ని బయటికి తీసుకొచ్చే దానికోసమే మరలా దేవుడు మనుషుల్ని ఎలా, ఏ మనసు ఇచ్చాడో, ఏ హృదయం ఇచ్చాడో మనుషునికి, తిరిగి అది పొందుకునే దానికోసమే, తిరిగి మనుషుని యొక్క హృదయము, మనస్సు, జీవితము దేవుడు అనుకున్నట్లుగా ఆయనలాగా మనల్ని మార్చేదానికోసమే యేసు ప్రభు ఈ లోకానికి మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు కూడా అదే చూస్తున్నాడు, యథార్థంగా ఉంటారా అని. సరే, మనుషుల్ని యథార్థవంతులుగా దేవుడు పుట్టించెను. ఇంకొక మాట కూడా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 14వ వచనం. కీర్తనల గ్రంథం 92వ కీర్తన 14వ వచనం. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు. చాలు. యెహోవా ఎలాంటి వాడు? అక్కడ ఏమని రాయబడింది చెప్పండి. ఇప్పుడు మనల్ని ఎట్లా పుట్టించాడు ఆయన? అట్లనే పుట్టించాడు. ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయనలాగానే మనల్ని కూడా పుట్టించాడు. యథార్థమైన మనసు. చూడండి, ఇప్పుడు భార్యాభర్తల దగ్గర కూడా యథార్థంగా మాట్లాడుకోలేరు, ఏమనుకుంటారేమో అని. చిచ్చి, నువ్వు ఇట్లాంటి వాడు అంటదేమో, నువ్వు ఇట్లాంటి దాని అంటాడేమో అని మనం యథార్థంగా భార్యాభర్తల మధ్యలో కూడా చెప్పుకోలేము. ఈ అలవాటు ఎవరు నేర్పించారు?
అమ్మా నాన్న నేర్పించారా? స్కూల్లో టీచర్లు నేర్పించారా? ఊర్లో పెద్దోళ్ళు నేర్పించారా? పోలీసు వాళ్ళు నేర్పించారా? ఎమ్మెల్యే నేర్పించిందా? ఎవరు నేర్పించారు? అన్నదమ్ములతో దాచిపెడతారు, అక్క చెల్లెలతో దాచిపెడతారు, బంధువులతో దాచిపెడతారు, ఇరుగు పొరుగు అంతా దాచిపెడతారు. కొద్దిగా గొప్పలో ఆ ఫ్రెండ్స్ అంటారు కదా, అరే నేను బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా, వాళ్ళ దగ్గర కొంచెం పంచుకుంటారు అంతా. కొంతమంది ఉంటారు వాళ్ళు యథార్థంగానే మాట్లాడతారు. ఉప్పైనా తప్పైనా వాళ్ళు ఏమని అనుకోపోలే, ఉన్నట్టు మాట్లాడేస్తూ ఉంటారు. అంటే లోపలొకటి బయట ఒకటి మాట్లాడేది దేవునికి ఇష్టం లేదు. హృదయంలో ఉన్నదే నోరు మాట్లాడుతుందంట. హృదయంలో ఏముందో నోరేం చేస్తుంది? కొన్ని పర్యాలు హృదయంలో ఉండేది నోరు మాట్లాడదు. కొన్ని పర్యాలు ఏమంటారు? ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు. మనల్ని ఎట్లా పుట్టించాడు? ఆయనలాగానే పుట్టించాడు. చూడండి, ఒక దగ్గర ఆయన అంటాడు, చూడండి ఏమంటాడో. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 19వ వచనం చదివితే, అంధకార దేశంలోని మరుగైన చోట్ల నేను మాట్లాడలేదు. చాలన్నాను. అంధకార దేశంలో ఏదో ఒక మరుగైన, ఒక దాక్కొని ఒక మరుగైన చోట్ల నేను మాట్లాడలేదు. చదవండి. మాయా స్వరూపుడైనట్లుగా చెప్పలేదు. అదిగో యథార్థమైన సంగతులు, ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నవని చెప్తాను. ఏదో మాయ వేసుకొని లోపల ఒకటి బయట ఒకటిగా మాట్లాడేవాడిని దేవుణ్ణి కాదు. చాటుగా నిలబడి ఎవరు కనబడకుండా మాట్లాడే దేవుణ్ణి కాదు. యథార్థమైన సంగతి, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. చాలామందికి క్రైస్తవులకే డౌట్లు. ఏం డౌట్లు అంటే, ఆదాముని అవని ఏదైనా ఇట్లా ఉంచాడు కదా, మరలా మధ్యలో చెట్టు ఎందుకు అని. అది ఉంది కాబట్టి పెట్టాడు అక్కడ. ఏముంది? మంచి చెడు అనేది ఉంది. సాతాను అనేవాడు ఉన్నాడు, దేవుడు ఆయన ఉన్నాడు. అది ఉన్నదాన్ని పెట్టాడు, లేని దాన్ని పెట్టలేదు కదా. నీకు ఏమో నిన్ను పరీక్షించడానికి పెట్టలేదు కదా, పరిశోధించడానికి పెట్టలేదు కదా. అవునా కాదా? ఏదైనా అంతే. ఆయన యథార్థమైన సంగతులను పెడతాడు. యథార్థంగా ఏమున్నదో అది పెడతాడు. భూమి, ఆకాశం, సముద్రం మొత్తం అన్నీ కూడా నేను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. యథార్థంగా పంచుకుంటాడన. మాయ రూపం వేసుకొని మాట్లాడు, లోపల ఒకటి బయట పెట్టుకొని మాట్లాడు. అట్లనే మనం ఉండాలనుకుంటున్నాడు దేవుడు. అదేవిధంగానే మనమంతా ఉండాలనుకుంటున్నాడు. ఆయన పిల్లలు ఆయనలాగా ఉండాలి కదా. ఆయన గురువు అయితే ఆయన శిష్యులు గురువులాగా ఉండాలి కదా. ఆయనను వెంబడించే వాళ్ళమైతే, ఫాలోవర్స్ అయితే ఆయనలాగా ఉండేవాళ్ళుగా ఉండాలి కదా. తల్లిదండ్రులు ఎలా ఉంటారో రూపురేఖలు పిల్లలకి అలాగానే పుడతారు. అంతేనే కదా. అయితే ప్రభు యథార్థవంతుడు, ఏది దాచుకోడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు. అయితే మనం కూడా అట్లనే ఉండాలి కదా. అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకేమి ఇస్తాడంట? బలం ఇస్తాడంట. దేవుడు మనల్ని బలపరుస్తాడంట. లోకమంతా సంచారం చేస్తుందంట ఆయన దృష్టి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అని. సరే, ఇంకా కొన్ని మాటలు చదువుదాం. రండి చదువుకుందాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నువ్వు ఇంకా కూడా యథార్థతను వదలక ఉందువా. చాలు చాలు చాలు. యోబు గారు వచ్చి భార్య అంటుంది, ఏమయ్యా 10 మంది పిల్లలు చనిపోయారు, ఉన్న ఆస్తి అంతా పోయింది, నీకు ఆరోగ్యం కూడా బాగలేదు, అవమాన పాలైపోయావు, ఏమి లేనివాడుగా మారిపోయావు, ధూళిలో బూడిలో కూర్చున్నావు, ఇంకా యథార్థతను వదలకుండా ఉంటావా అంటే ఏం చేయాలనుకుంటుంది ఇప్పుడు వాళ్ళ భార్య? మోసం చేయమంటుందా?
అబద్ధాలాడు, మోసం చెయ్యి, దొంగతనాలు చెయ్యి, పోయి అక్కడ అన్యాయంగా బ్రతుకు, ఇదేమి నీతి బ్రతుకు అని చెప్పిస్తుందా? ఇంకా మాటలు అట్లా కదా ఉంది. యథార్థతను వదిలేసేయి, ఉన్నట్టు మాట్లాడతావు, అందుకే నీకు తిప్పులు వచ్చింది అంటారు. ఉన్నట్టు చెప్పండి, మీ ఇంట్లో చెప్పండి, ఉన్నట్టు చెప్పండి, ఏమంటారు? ఏందమ్మా ఉప్పిట్టేసినావు అన్నావు అనుకో, ఆమెకి దానికి కూడా కోపం వచ్చేస్తుంది. ఉప్పు వేసినామన్నా కోపం వస్తుంది, ఉన్నట్టు చెప్తే కోపాలు వస్తాయి. నచ్చవు కొంతమందికి చాలామందికి నచ్చవు. నాకు నచ్చవు, మీకు నచ్చవు. ఇప్పుడు ఆమె అంటుంది యథార్థంగా ఉండి చాలు, ఇంకొదిలేసాయి అంటే ఏమర్థం? యథార్థత అంటే దేవుడు, అవును కదా? అయితే దేవుని వదిలేసే అంటుంది ఆమె. ఆ దేవుని మనస్సు, హృదయం కలిగిన ఆ హృదయం వద్దు, వదిలేసే. దాని ద్వారా నీకేమై వచ్చింది? ఇదిగో నష్టపోయి కూర్చున్నావేంటి? సమస్తాన్ని కోల్పోయావు, నిందలు, అవమానం, దీనికంటే బదులు ఎక్కడ పడి సావచ్చిపోయి అన్నట్లుగా మాట్లాడుతుంది. యోబు వదిలేసిందా? లేదు. యోబు అంటే పేరుకి అర్థము దేవుని తట్టు తిరుగుట అని అర్థం. యోబు అంటే దేవుని తట్టు తిరుగుట. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నిందలు వచ్చినా యోబు దేవుని వైపే ఉండగలిగాడు. దేవుణ్ణి చూడగలిగే మార్గంలోనే ఉండిపోతూ వచ్చాడు. ఎన్నైనా రాని, ఏమైనా జరగని, నేను ఎట్లా మా దేవుని మనస్సుని, హృదయాన్ని ఎట్లా వదులుకోమంటావు? అంటే ఇప్పుడు అబద్ధాలు ఆడమంటావా? వంచన, మోసం చేయమంటావా? నీతిగా బ్రతికినందుకు నాకేం ప్రయోజనం లేదు, ఇక మీదట నీతిగా బ్రతకను, అవసరం లేదు, లోకం ఏం చెప్తుందో అట్లా చేస్తానంటావా? అట్లా చేయకూడదు.